రైట్. బడ్జెట్ 21-22కి సంబంధించి చర్చించుకుంటూ ఉన్నాం. మనతో పాటు ఐసీఏ ప్రెసిడెంట్ భరణి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే ఇప్పటికే మనం చర్చలో పార్టిసిపేట్ చేసిన తెలకపల్లి రవి గారు, అలాగే పాపారావు గారు. భరణి గారు, ఎట్లా అనిపించింది మీకు బడ్జెట్? అంటే ఒకటి, ఇది సామాన్యుడి బడ్జెట్ కాదు అనేది ఒక స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. పోనీ సామాన్యుడిది కాకపోతే కనుక క్వైట్ ఆబ్వియస్లీ, క్వైట్ పాసిబుల్లీ కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్. పోనీ ఆ రంగానికి, పరిశ్రమలకి, కార్పొరేట్ల మరింత వృద్ధి చెందడానికి, ఇంకా ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి అట్లా అనుకూలంగా ఉందా? నమస్తే రిషి గారు అండ్ అదర్ ప్యానలిస్ట్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. మరి ఇప్పుడు చూస్తుంటే దే ట్రై టు అంటే వాళ్ళు అటెంప్ట్ చేశారు అది ఒక రికవరీ అండ్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి వాళ్ళు అటెంప్ట్ చేశారు. బట్ జనరల్ గా చూస్తుంటే ఇప్పుడు మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనే ఏరియా మీద బాగా పుష్ చేస్తున్నారు. రైల్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి. అది కాకుండా జస్ట్ ఫ్యూ స్టేట్స్ మీద ఫోకస్ పెట్టారు. రీజన్స్ ఐ మీన్ అగైన్ దే మే నో బెటర్, బట్ ఎనీవే అది ఫోకస్ ఏమో ఫ్యూ స్టేట్స్ మీద పెట్టారు. బట్ ఐటీ రంగానికి అనుకున్నారంటే ఒక ముఖ్యంగా నేను చూసే పాయింట్ ఏంటంటే ఫిన్టెక్ మీద ఒక వరల్డ్ క్లాస్ హబ్ ఒకటి క్రియేట్ చేయాలి గిఫ్ట్ సిటీలో అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారండి ఫైనాన్స్ మినిస్టర్ గారు. వెరస్ ఇప్పుడు అదొక మంచి మూవ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ ఫిన్ టెక్నాలజీ అనేది వచ్చి, అంటే ఫినాన్స్ టెక్నాలజీ ఇన్ ద ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటైజేషన్ జరిగేటప్పటికి ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటికో ప్రతి ట్రాన్సాక్షన్ అన్నీ కూడా డిజిటైజ్ అయిపోతుంది ఇప్పుడు. అట్లా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు స్పీడ్ అట్ విచ్ ద డెలివరీ హ్యాపెన్స్, అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ లోంచి మనకు ఒక కన్జ్యూమర్గా నాకు ఎంత స్పీడ్లో డెలివరీ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండి, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ సర్వీసెస్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ సర్వీస్, అంటే ఎంత తక్కువలో నాకు వచ్చి యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ బ్యాంకింగ్ సర్వీస్. ఇవంతా కలిపి చూసారంటే ఈ టెక్నాలజీ ఎనేబుల్మెంట్ ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ ఫిన్ టెక్నాలజీ అనేది వచ్చి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా టు ఫోకస్ ఆన్. దాని మీద ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లాంగ్వేజ్ కానివ్వండి, బ్లాక్ చైన్, ఇట్లాంటి న్యూ టెక్నాలజీస్ మీద చేస్తున్నాం ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ డీటెయిల్స్ ఐ డెఫినెట్లీ వాంట్ వెయిట్ అండ్ సీ ఎట్లాంటి ఒక పరిణామం ఉంటుందని చెప్పి. అది కాకుండా అండి వెరీ ఇంపార్టెంట్, కొత్తగా ఒక గిగ్ ఎకానమీ వర్కర్స్ అంటారండి. అంటే ఇప్పుడు మన ఇండియాలో అంతా పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా చూసారంటే మోస్ట్లీ పర్మనెంట్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ అనేది చాలా తక్కువ. బట్ మనం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ చాలా మంది ఉంటారు. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో చాలా ఉంటారు. అట్లాగా ఈ గిగ్ ఎకానమీ అంటే ఈ కాంట్రాక్టర్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్, వాళ్ళకి ఒక పోర్టల్ క్రియేట్ చేస్తున్నాము. అది వాళ్ళకి కూడా కొన్ని ఇన్సెంటివ్స్ తీసుకురావాలని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అగైన్ ఆ డీటెయిల్స్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదొక మంచి ఇదండి ట్రెండ్. ఎట్లా అంటే ఈరోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. 95% ఆఫ్ ఇండస్ట్రీ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. మనకి ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి మేము యాంటిసిపేట్ చేసేది ఒక 60 to 70% ఎంప్లాయీస్ రిటర్న్ టు ఆఫీస్ వస్తారని ఒక ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు గిగ్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చి ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇండియాలో కూడా ఈ కాంట్రాక్ట్ బేస్డ్ లేబరర్స్ ఐటీ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ బ్లూ కలర్ వర్కర్స్ అండి, ఈవెన్ వైట్ కలర్ వర్కర్స్ మాలాంటి వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో, వాళ్ళకి కూడా ఈ గిగ్ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అది రాబోయే కాలంలో చాలా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీ వాంట్ జస్ట్ వెయిట్ అండ్ సీ హౌ దిస్ టేక్ షేప్. అదొకటి. సో కాకుండా మనకి ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ మనం, బికాస్ ఎకానమీ గ్రోత్ లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి ఇన్నోవేషన్ అండి. వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, ఆర్ కంట్రీస్ ఇన్ ద ఈస్ట్ కానివ్వండి, జపాన్ అంతా కూడా వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ అంతా ఇట్ వాస్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ ఇన్నోవేషన్, బికాస్ దే వర్ కంటిన్యూస్లీ ఇన్నోవేటింగ్. అందుకని ఏమైందంటే వాళ్ళు ఎకానమీ కూడా ఆటోమేటిక్గా బాగా డెవలప్ అయ్యారు. బికాస్ ఓన్లీ సర్వీసెస్ బేస్డ్ ఎకానమీ అంతా ఇట్స్ నాట్ గోయింగ్ టు గ్రో వెల్. సో ఇలాంటి పరిస్థితుల్లో R&D మీద 50,000 crores ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years ఇన్వెస్ట్మెంట్ చెప్పింది వచ్చి ఇట్ ఈస్ అ వెల్కమ్ మూవ్ డెఫినెట్లీ. మేబీ ఇట్స్ తక్కువ ఎక్కువ అని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ 50,000 crores ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years ఇస్ అ వెల్కమ్ మూవ్. ఆ తర్వాత MSC మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి
they were talking about 15,700 crores investment ani. Again, we have to look at the details, Sandeep, because there can be always some fine prints, but we have to understand investments. సో భరణి గారు ఓవరాల్ గా ఐటీ రంగ యొక్క వృద్ధికి ప్రోత్సాహకరంగానే ఉంది అనేది సింప్లిఫై చేసుకుంటే అంతేనా? To some extent, and yes, I would say about up to some extent. 50%. But one disappointment I have, Andy, is that మనం హైదరాబాద్ ని ఐటీఐఆర్ రీజన్ గా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది 2010లో. దానికి కూడా మన స్టేట్ గవర్నమెంట్ 49,000 crores 49,000 acres ల్యాండ్ ఐడెంటిఫై చేసి చెప్పడం కూడా జరిగింది. అందులో ఒక క్లియర్ ప్లాన్ కూడా పెట్టారు, phase 1, 2, 2A కూడా పెట్టారు అనమాట. దాని ద్వారా దాదాపు ఒక 2,500 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్లాన్ కూడా చేశారు. బట్ అప్పటి నుంచి ఇంతవరకు ఏం జరగలేదు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, అది హైదరాబాద్ ని రీఇన్స్టేట్ చేయాలి ఐటీఐఆర్ లో, మన గ్యాప్ ఫండింగ్ అని చెప్తారు, దాన్ని కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది జరగలేదు. అది ఒక లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. బట్ ఐ హోప్ హైదరాబాద్ గ్రోత్ కి అదొక వెరీ ఇంపార్టెంట్ ఇదండి ఇంపిటస్ అండి. అది రావడానికి మేము చాలా వి వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. రైట్ భరణి గారు. పాపారావు గారు అనదర్ పాయింట్ అండి, సారీ, డిజిటల్ పేమెంట్స్ కి 1,500 crores ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారండి. బికాస్ డిజిటల్ పేమెంట్స్ చూస్తున్నారంటే అగైన్ మన డిజిటల్ టెక్నాలజీస్ పెరగడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది వచ్చి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దానికి ఒక 1,500 crores ఇన్సెంటివ్స్ ఇస్తున్నారంటే దెన్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ టు హ్యాపన్, బికాస్ మోర్ అండ్ మోర్ డిజిటల్ పేమెంట్స్ will only just lead to a technology enablement of a lot of transactions, any financial transactions digital means lo. భరణి గారు ఒక్క నిమిషం అండి, మీరు చెప్పిన దానిలో వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ కి గిగ్ ఎకానమీ గురించి చెప్పారు మీరు, దట్ ఈస్ గుడ్ అని. కానీ నేను చెబుతుంది ఒకటి, కోవిడ్ అనంతర కాలంలో జరిగిన వాటిలో ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ దెర్ ఆర్ 1.5 crore more white collar professionals who were thrown up into the gig economy, who are previously the permanent kind of employees who were thrown into the gig economy. 1.5 crore white collar professionals, they were thrown into the gig economy. అంటే అడ్డాకూలీలుగా మార్చబడ్డారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ప్లస్ వాళ్ళకి రెండో పక్కన వేతన భద్రత అంటే వేతనాలు కూడా కట్ పడ్డాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు బాగుందనేది ఎలా అంటారనేది ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు ఒకటి వెల్ఫేర్ వాట్ ఇస్ అసోసియేటెడ్ వెల్ఫేర్ అని చెప్పొచ్చు అండి. బట్ ఏంటంటే గిగ్ ఎకానమీలో వాళ్ళకి దే హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ అండి. అంటే ఇట్స్ నాట్ టైడ్ విత్ వన్ ఆర్గనైజేషన్ రైట్ ఫర్ ఎవర్. వాళ్ళకి రెవెన్యూ రియలైజేషన్ కానీ ఇంక్రీస్డ్ రెవెన్యూ పొటెన్షియల్ చాలా ఉన్నాయి గిగ్ ఎకానమీలో. బికాస్ అమెరికాలో చూసారంటే లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ బి ఇన్ కాంట్రాక్ట్ రోల్, బికాస్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉన్నా కూడా బట్ ఇది వాట్ ఎవర్ ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉన్నా కూడా ఏంటవుతుందంటే మరి ఇట్స్ నాట్ సో మచ్ ఫర్ దెమ్ ఆల్సో. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఏం లేదు సార్, ఒక్క నిమిషం. మీరు అన్న అమెరికాలో కూడా గిగ్ ఎకానమీ దీని గురించి చెప్తున్నారు. అయితే అమెరికన్ యూత్ ఆర్ డెస్పరేట్. అమెరికన్ యూత్ గురించి మనం మాట్లాడుతుంది గిగ్ ఎకానమీ అని మీరు చెప్తున్న దానిలో ఉంది అమెరికన్ యూత్ గురించి ఇప్పుడు ప్రెవలెంట్గా అన్ని పత్రికల్లో కూడా రాసుకుంటున్న మాట చాలా ప్రొలిఫిక్గా ఏంటంటే ఎక్కువ ప్రచారంలో ఉంది లోస్ట్ జనరేషన్ అని. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్ లోన్స్ కూడా తీర్చడానికి కావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి రావటల్లా. గతంలో ఉన్న మిడిల్ క్లాస్ జాబ్స్ పోయి ఇప్పుడు గిగ్ ఎకానమీ జాబ్స్లో వాళ్ళకి సరైన ఆదాయాలు లేవు. వాళ్ళు దే వాంట్ అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ లాగా బతికే అవకాశం కూడా లేదు. లోస్ట్ జనరేషన్ కోల్పోయిన తరం, భవిష్యత్తు లేని తరం వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేవు, తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. సో వీ డోంట్ వాంట్ ఇట్ అని నేను అనుకుంటున్నా. ఇండియాలో అట్లాంటిది కాదు, వీ నీడ్ టు గో టు బెటర్ జాబ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ అండి. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఇండియాలో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. బికాస్ దట్ ఇస్ వై దే ఎండ్ అప్ పేయింగ్ మోర్ అండ్ టేక్ మోర్ ఆఫ్ లోన్స్. అంటే ఒకటి ఇప్పుడు భరణి గారు కూడా ఈజ్ నాట్ షూర్, ఎందుకంటే ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ యాడింగ్ ద డీటెయిల్స్ ఆర్ టు బి సీన్. డెవిల్ ఈజ్ ఇన్ ది డీటెయిల్స్ అని చాలా సందర్భాల్లో డీటెయిల్స్లో డెవిల్ ఉంటుంది. కాబట్టి ఆ సెకండ్ పార్ట్ చెప్పిన తర్వాత మొదటి పార్ట్ను మనం హృదయపూర్వకంగా ఆహ్వానించే అవకాశం ఎటు లేదు. ఇన్నోవేషన్ టెక్నాలజీ దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. దాన్ని ప్రభుత్వాలకు కూడా తప్పదు. ఇప్పుడు కరోనా కాలంలో
మనము జూమ్లు గీములు వీటన్నిటి ద్వారా కాలక్షేపం చేసాము, లేకపోతే వర్చువల్ వరల్డ్లో బతికామంటే వర్చువల్ వరల్డ్ రియల్ వరల్డ్ రెండు మీరు ఎప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నం మీరు దూరం నుంచి అన్నం తినలేరు, దూరం నుంచి పంట పండించలేరు, దూరం నుంచి ఇల్లు కట్టలేరు. కాబట్టి మీరు వాస్తవ ప్రపంచంలోనే బతకాలి. అది అందరికీ అందరూ సాంకేతికవేత్తలకు ఆర్థికవేత్తలు అందరికీ తెలుసు. దీన్ని జాబ్ సెక్యూరిటీ లేకపోవడం అని చెప్పొచ్చు, దీన్ని ఫ్లెక్సిబుల్ ఎకానమీ అని చెప్పొచ్చు, దీన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చెప్పొచ్చు, దీన్ని ఇన్ఫార్మల్ సెక్టార్ అని కూడా మనం అందమైన పదాల్లో చెప్పొచ్చు. మొత్తం మీద ఒక ఇన్సెక్యూరిటీ ఈజ్ హాంటింగ్ ఈవెన్ ఐఐటి సెక్టార్ మోర్ దాన్ ఎనీ అదర్ సెక్టార్. అది కాదని వారు కూడా ఏం చెప్పలేరు. సో వీళ్ళకి సెక్యూరిటీ కల్పించే పని ఏమీ చేయలేదు ఈ బడ్జెట్లో. అదే ముఖ్యం. ఒక్క మాట చెప్తా, తిరుకురల్ను కోట్ చేశారు సర్వేలో, ఎకనామిక్ సర్వేలో తిరుకురల్ను కోట్ చేస్తూ మొదలుపెట్టారు. ఏమనంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తే సంపద ప్రజలకు అందుతుంది అని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వ ఖర్చు పెంచాలి, ప్రోత్సాహకాలు పెంచాలి, ఉపాధి పెంచడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఉత్పత్తి రంగానికి 20,000 కోట్లతో ఏదో ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. మైనస్ గ్రోత్లో పడిపోతున్నటువంటి ఉత్పత్తి రంగాన్ని మీరు 20,000 కోట్లతో చేసి ప్రజలందరికీ ఉత్పత్తి దేశానికి కల్పించగలరు. కాబట్టి ఐటీకి కూడా వారు అన్నట్టుగా ఐటీఐఆర్ ఎందుకు ఇవ్వలేదు? రెండు చెప్తారు రిషి. ఇందాక విజయసాయి రెడ్డి కూడా వాళ్ళ పార్టీ కాస్త సాఫ్ట్గా ఉండేదైనా విమర్శించక తప్పని పరిస్థితి. హైదరాబాద్లో ఇప్పటికే డెవలప్ అయిన ఐటీ ఇండస్ట్రీకి ఐటీఐఆర్ ఇవ్వటం కానీ, కొత్తగా ఏర్పడిన వ్యవసాయ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామికీకరణకు దోహదపడే ప్రత్యేక హోదా లాంటి అంశాలు కానీ, విశాఖకు మెట్రో రైలు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా ఉపాధికి సంపదకు కూడా దోహదపడే వీటి జోలికే పోలేదు. ఒక విధంగా చెప్పాలంటే పైన ఇంకా పైకి పోతున్న వర్గాల గురించి ఆలోచించడం తప్ప ఐ డోంట్ థింక్ ఐటీ సెక్టర్ కూడా సబ్స్టాన్షియల్గా స్ట్రైట్గా మేలు చేసినటువంటి లక్షణాలు ఏం లేవు. రేపు డెవిల్ ఇన్ ది డీటెయిల్స్ బయటపడ్డారు. మెజారిటీ మధ్యతరగతి వర్గం లేకపోతే దిగువ మధ్యతరగతి వర్గం వాళ్ళ మీద మరింత భారం వేసినట్టే కనిపిస్తుంది. అంతే కదండి. పన్నులు సరే మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు, కానీ మరి వాయింపు ఆల్కహాల్ మీద 100% అగ్రిసెస్ అంటే దట్ ఈస్ ఓకే, అది తాగేవాడు పోనీ అది భరిస్తాడా తక్కువ పర్సెంటేజ్ అనుకుంటే ఆయిల్ ధరల మీద ముఖ్యంగా పెట్రోల్ మీద కట్ అయింది అక్కడ. ఇప్పుడు పెట్రోల్ వీటిని వ్యవసాయం కోసం పెంచేమంటారు. ఈవెన్ వ్యవసాయ రంగానికి కూడా పెట్రోల్ కావాలి. వాడి మోటార్ పంపు సెట్లు పనిచేయడానికి కూడా పెట్రోల్ డీజిల్ కావాల్సిందే. ఈ దేశంలో మీరేమి ఈ రంగం మీద పోలవరానికి ఇవ్వరు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? వాడు మోటార్ తిప్పుకోవాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు మన ప్రజల వేలతో ప్రజలకన్నా పొడిచినట్టుగా వ్యవసాయం కోసం ఏదో చేసినట్టుగా చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకా ఇతర రంగాలు తీసుకుంటే కూడా నిర్దిష్టమైనటువంటి వీళ్ళ కోణం ఏమీ లేదు. అందుకనే ఇది ఒక విధంగా ఎవరు స్వాగతించుతున్నటువంటి పరిస్థితి కనిపించదు. నేను చూసా ఇప్పుడు మహేంద్ర కూడా అన్నాడు ఆఖరికి. మహేంద్ర కూడా ఏమంటున్నాడు? ఆనంద్ మహేంద్ర ఈ సమయంలో ప్రజలను కాస్త వాళ్ళకు ఉపాధి చూపించే పని చేయాల్సింది, అది జరగలేదు అని చెప్పి ఆయన కూడా అంటారు. సో పారిశ్రామిక రంగం చివరిది ధరలు, ఇప్పుడు పెట్రోల్ ఇవన్నీ అయిన తర్వాత ధరలు పెరుగుతాయండి అందరూ అంటారు. మీరు కూడా మీ వాళ్ళు ఇచ్చిన హైలైట్స్లో కూడా అదే ఉంది. ధరలు పెరగడం వల్ల ఏమవుతుంది? మీ ఆదాయం మీకు చాలదు. ఇప్పుడు ఆదాయం పన్ను స్లాబ్ అడగడం అనేది అది గొంతెమ్మ కోరిక కాదు. మీకు 5 లక్షలు 10 లక్షలు వచ్చినా మీ ఖర్చులకే సరిపోనప్పుడు మీరు నాకు దాని మీద అది ఆదాయం కాదే బాబు, అది నా ఖర్చులకే సరిపోవట్లేదు, పన్ను స్లాబ్ పెంచు అని మనం అడుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు పరిశీలించలేదు? 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఫైలింగ్ అదొకటి తప్ప వై మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కు ఎందుకు ఆదాయం పన్ను స్లాబ్ తగ్గించి లేవు సరే కదా. వడ్డింపులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఆర్థిక రంగ నిపుణులు ఐడిబిఐ మాజీ డైరెక్టర్ నరసింహమూర్తి గారు జాయిన్ అవుతున్నారు. నరసింహమూర్తి గారు నమస్కారం. ఒక నిమిషంలో మీతో మాట్లాడతా. పాపారావు గారు, వ్యవసాయ రంగం గురించి మొన్న ప్రధానమంత్రి ఒక చిన్న ఫెయిలర్ ఇచ్చారు. ప్రస్తుత వ్యవసాయ రంగానికి బడ్జెట్లో మంచి లాభసాటి లబ్ధి చేకూర్చే స్టేట్మెంట్లు అనౌన్స్మెంట్లో ఉంటాయేమో అని. కానీ మరి ఎక్కడా పెద్ద తరచు చూసినా ఏం కనిపించలేదు. అంటే పరిస్థితి కూడా భిన్నంగా ఉంది కదా. వాళ్ళ రైతులు ఉద్యమాలని, నూతన సాగు చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేకత, కొంత వాళ్ళని కూల్ డౌన్ చేయడానికైనా ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటే పెద్దగా ఎక్కడ నాకైతే కనిపించలా. ఏవో వ్యవసాయ హబ్బులు, రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లు పెంచుకున్నారు. 1,50,000 కోట్లు పెరిగింది, 19 లక్షల కోట్లు ఉంటుందేమో అనే అంచనా నుంచి పెద్ద అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. అంటే రుణాల విషయం దగ్గర నుంచి మొదలు పెడతాం సార్. రుణాలు ఎవరికి అందుతున్నాయి? ఒకటి, అసలు ఈ దేశంలో హద్దులు సరిగ్గా ఉన్న భూమి, మ్యాపులు సరిగ్గా ఉన్నాయి, అంటే హద్దులు సరిగ్గా నిర్ణయించబడి ఉన్న భూమి నాకు తెలిసి 40% లోపు. మిగతా భూమికి హద్దులు సరిగ్గా లేవు.
వాటికి లోన్లు రావు అసలు, ఇన్సూరెన్స్ కూడా ఉండదు. రెండోది ఏంటంటే ఇక్కడ రుణాలు ఎవరికి పోతున్నాయనే దగ్గర 1971 డేటా సాయినాథ్ గారు ఇచ్చింది. 1971లో 71 సరే ఇది దాన్ని పక్కన పెడితే కాసేపు. తర్వాత ఈ మధ్య కాలంలో డేటా సాయినాథ్ గారు చెప్పింది ఏంటంటే బాంబేలో 51% దాకా లోన్స్ వ్యవసాయ రుణాలు, మహారాష్ట్ర వ్యవసాయ రుణాల్లో 50% పైన బాంబేలో తీసుకుంటున్నారు. బాంబేలో ఎవరు తీసుకుంటారు? వ్యవసాయం ఎక్కడ ఉంది అంటే సర్వే చేస్తే తేలింది ఏంటంటే విత్తనాల కంపెనీలు, పురుగుల మందుల కంపెనీలు, ఎరువుల కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల దగ్గర నుంచి అందరూ ఆ లోన్లు తీసుకుంటున్నారు రైతుల పేరు చెప్పి. అందుకని యూ ఆర్ గివింగ్ లోన్స్ టు కార్పొరేట్స్ అండ్ సేయింగ్ దే ఆర్ అగ్రికల్చరల్ లోన్స్. ఈ మోసం జరుగుతుంది. అందుకని రుణాలు తెగ పెంచేసామంటే ఈ రైతులకు అందవు. 16.5 లక్షల కోట్లు చేసినా, 40 లక్షల కోట్లు చేసినా మీ బ్యాంకుల ద్వారా అందవు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నష్టపోయి మళ్ళీ రుణమాఫీ అడగటం, ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. రెండో జీవితాన్ని గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి చూసుకుంటే ఓవరాల్గా మీకు వ్యవసాయం సరే కాసేపు వ్యవసాయ సబ్సిడీలతో తప్పు అని. వ్యవసాయ సబ్సిడీలు ఈ దేశంలో ఇస్తున్నాయి 2019-20 డేటా ఇది 56 బిలియన్లు ఇస్తున్నారు డాలర్లు. 56 బిలియన్ల డాలర్లు ఎంతమందికి? 99% మంది రైతులందరికీ. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులకు వస్తాయి వ్యవసాయ సబ్సిడీలు. ఇంతమంది రైతులకంటే భారతదేశంలో ఉన్న రైతాంగంలోని 99% అంటే డజన్ల కోట్లు, అంతమంది కలిపి 56 బిలియన్లు ఇస్తున్నారు. అమెరికాలో ఆ సబ్సిడీలు 131 బిలియన్లు. ఎంతమంది అమెరికాలో రైతులు? ఆ 35 కోట్ల జనాభాలో 2%. 2% అంటే సుమారుగా 3 కోట్లు వెళ్తే ఎక్కువ, అది కూడా తేలదు. తర్వాత యూరోప్లో ఇస్తున్న సబ్సిడీలు 80 బిలియన్ల డాలర్లు. ఇంత సబ్సిడీలు వాళ్ళు ఇచ్చుకుంటుంటే ఇంతమందికి ఇంత ఇస్తున్నారు. పైగా అమెరికా మోడల్ని చూపిస్తారు కదా వీళ్ళు, వ్యవసాయం అట్లా ఉండాలని, కరెక్టే ఉండాలి. కానీ అమెరికాలో 1933లో ఫస్ట్ అప్పుడు సంక్షోభ కాలంలో వచ్చిన ఫస్ట్ చట్టమే వ్యవసాయానికి అనుకూలమైన చట్టం వచ్చింది. వ్యవసాయదారులు బాగుంటే దేశం బాగుంటుందని 1933లో ప్రతి 4 ఏళ్లకోసారి వ్యవసాయం కోసం చట్టం చేయాలి. అప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయించి ఈ రోజు కూడా ప్రతి 4 ఏళ్లకోసారి రైతుల కోసం చట్టాలు చేసుకుంటారు, రైతుల బాగోగుల కోసం. ఈ చట్టాలు కాదయి, రైతుల వెల్ఫేర్ కోసం చట్టాలు చేస్తున్నారు. ఈ 3 చట్టాలు లాంటివి కాదు. అట్లాగే యూరోప్లో 1962లో యూరోపియన్ యూనియన్లో చేరిన తర్వాత మొదట్లో వచ్చిన చట్టాల్లోనే 62లో యూరోపియన్ యూనియన్కి ఒక లెజిస్లేషన్ వచ్చింది, కామన్ లా వచ్చింది, కామన్ అగ్రికల్చరల్ లా. ఇట్లా వాళ్ళు వెల్ఫేర్ చూసుకుంటుంటే మనం వ్యవసాయాన్ని తూట్లు పొడుస్తున్నాం. రెండో పక్క చెబుతున్నాం వ్యవసాయం ఈరోజు ఒకటి మీరు చెప్పిన వ్యవసాయం బాగుందని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఓవరాల్గా మీకు వ్యవసాయంలో సగటు ఆదాయం ఎంత సార్ ఈ దేశంలో? రైతుది కుటుంబం ఆదాయం, వ్యక్తి కాదు, కుటుంబం ఆదాయం 6,300, 6,600 సగటు కుటుంబ ఆదాయం నెలవారీ దాని మీద బతుకుతుంది. మరి బీహార్ లాంటి చోట్ల ఎక్కడైతే వీళ్ళు మండీ వ్యవస్థ ఎత్తేసారో అక్కడ 3,000-4,000 మధ్య సగటు ఆదాయం ఉంది. ఒక 5 రాష్ట్రాల్లో 5,000 లోపు ఉంది. ఈరోజు 18,000 రూపాయలు ఆదాయం తెచ్చుకునే సగటు ఆదాయం అది కూడా తెచ్చుకునే పంజాబ్ రైతుని 14,000 చిల్లర తెచ్చుకునే బీహార్ హర్యానా రైతుని చూపించి వీళ్ళు ధనకులు అని చెప్పి ట్రాక్టర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించా చట్టాలు వద్దనేది మీరని చెప్పి వాళ్ళ అజిటేషన్ చేసేది. అదే వాళ్ళందరి గురించి మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. 18,000 వాళ్ళకి ఆదాయం వస్తుంటే మీరు అది వాళ్ళు ధనికులు అని చెబుతున్నారు సగటు ఆదాయం అయితే. కానీ నేను అడుగుతున్నా, నగర ప్రాంతాల్లో మినిమం వేజ్ ఎంత కావాలంటున్నాం సార్ మనం? ఇవాళ కూడా మినిమం వేజ్ గురించి ఏదో తెచ్చామంటున్నారు, అది బోగస్. నగర ప్రాంతాల వేజెస్ కూడా బాగాలేవు. కానీ నగర ప్రాంతాల్లో నాకు తెలిసి పార్లమెంటరీ కమిటీయో హైపవర్ ఏదో కమిటీ చెప్పింది 375 రూపాయలు మినిమం వేజ్ ఉండాలని. అదే లేబర్ మినిమం వేజ్ కమిటీ చెప్పింది 700 రూపాయల పైన చెప్పింది. అది సరే 375 రూపాయలు మినిమం వేజ్ ఉండాలని దాన్ని తీసుకుంటే ఒక మనిషి పని చేస్తే ఎంత వస్తాయి సార్? 375 రూపాయలు. కుటుంబం కాదు, ఒక మనిషి మినిమం వేజ్కి వెళ్ళి కూలి పని చేసుకుంటే 375 × 30 రోజులు 10,000 పైన వస్తాయి. ఆగండి, ఇద్దరు కూలి పని చేసుకుంటే భార్యాభర్త పని చేస్తారు కదా, 20,000 దాకా వస్తాయి. నగర ప్రాంతాల్లో ఇద్దరు కూలీకి వెళ్తే వాళ్ళ అంటే అది కూడా బాగుందని చెప్పడం వాళ్ళ పరిస్థితి ఆ త్రాటాల నిజం, ఆ త్రాటల. కానీ కంపారిటివ్ బాగలేని వాళ్ళని కూడా కంపేర్ చేసిన మీరు ఇద్దరు కూలీకి వెళ్తే, భార్యాభర్త కూలీకి వెళ్తే 20,000 ఆదాయం వేసుకుంటాం వీళ్ళ లెక్కలు, మినిమం వేజ్ ఇవ్వాలనే లెక్కలు. కుటుంబం టాయిల్ చేస్తే అక్కడ ఎంత వస్తుంది సార్? 18,000 వస్తున్నాయి. వాళ్ళు ధనికులు అని చెప్పి వీళ్ళు మోసపూర్తిమైన మాటలు. మేము ఎవరైనా అడిగేది ఒకటి, ఈరోజు పంజాబ్ హర్యానా రైతుల్లాగానే కనీసం బీహార్ రైతులు లాంటి వాళ్ళు బతికే స్థితి, దేశంలో రైతులు బతికే స్థితి కావాలంటే మోసపూరితమైన నినాదాలు ఇస్తే ఈరోజు వ్యవసాయాన్ని నష్టపరుస్తున్నారు. వ్యవసాయాన్ని ఎందుకు నష్టపరుస్తున్నారు అంటే వ్యవసాయం నష్టపోతేనే అర్బన్ ఏరియాస్కి లేబర్ సప్లై ఉంటుంది. వాళ్ళంతా మైగ్రెంట్స్గా అర్బన్ ఏరియాస్కి వస్తే కార్పొరేట్లకి తక్కువ ధరకి తక్కువ వేతనాలు ఇంటెన్షనల్ గా వ్యవసాయ రంగాన్ని దెబ్బ కొట్టాలని ఇన్నాళ్ళు చేసింది అదే. ఇప్పుడు ఏంటంటే ఆ తాకిడికి
వ్యవసాయ రంగానికి చాలా చేస్తున్నాం అదో పిల్లర్ అని చెప్పే కథ ఏంటంటే ఆ ఢిల్లీ చుట్టూ ఉన్న రైతుల తాకిడికి ఆ మాత్రమే మాట్లాడారు అంతే. ఇది మాటలు కోటలు దాటినా చేతలు బోర్లా పడ్డటువంటి బడ్జెట్. నరసింహమూర్తి గారు, దీనికి ఒక చిన్న అడిషన్ ఏంటంటే ఒక అదే నిమిషం నరసింహమూర్తి గారు. వ్యవసాయ రంగాన్ని ఇలా బలి చేయడంతో పాటు విదేశాల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. వాళ్ళు సబ్సిడీలు ఇచ్చి అక్కడ పండించి భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్యము పంటలు ఇది వాళ్ళకి లేదు. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. మన దగ్గర ఉన్నది వాడు ఎక్స్ప్లాయిట్ చేయాలి, వాడి దగ్గర ఉన్నది మన మీద రుద్దాలి. అందుకని మనకు చిప్స్, అది మనం కంప్యూటర్ చిప్స్ కావాలి, ఆలు చిప్స్ కాదని అన్నారు, కానీ మనకు ఈ చిప్స్ వాడికే వెళ్ళేది వాళ్ళ కోసమే. ఈ ఒత్తిడి ఘాట్ అప్పటి నుంచి WTO అప్పటి నుంచి కూడా మనం వ్యవసాయ రంగాన్ని ద్రవ్య రంగాన్ని కొంతవరకు కాపాడుకున్నామండి. ఇప్పుడు ఇన్సూరెన్స్కు తెరవటము, వ్యవసాయ చట్టాలు తేవటము, ఈ రెండు కూడా ఈ వైటల్ సెక్టార్స్ ను ఓపెన్ అప్ చేస్తున్నాం మనము ఫారిన్ కంట్రీస్. అంతర్జాతీయంగా పెట్టుబడులు చాలా ఎత్తున ఖాళీగా ఉన్నాయి సార్. వాళ్ళు పెడతారు, ఎక్కడ పెట్టడానికి చోట్లేదు వాళ్ళకి. అందుకని భారత వ్యవసాయ రంగం మంచి పెట్టుబడి పెట్టి అక్యూములేట్ అంటే లాభాలు కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టంలో వాడు పెట్టుబడి పెట్టాడు, సరే డబ్బు తీసుకొచ్చి చాలా చక్కటి అది కాదు. ఏదో నిజంగా రైతుకి రూపాయి ఇచ్చే చోట ₹2 వస్తుంది అంటే అందరూ స్వాగతిస్తాం. కాదు, నేను చాలా చక్కటి మాట వాట్సాప్ లో చదివాను సార్. వాట్సాప్ దీనిలో వచ్చింది చాలా చక్కటి విషయం అది. ఎవరైతే గతంలో ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు 90 సంవత్సరాల ముందు 80ల కాలం ముందు ప్రభుత్వం ఈ దేశంలో బలంగా ఉండి రాయితీలు సబ్సిడీలు ఉన్నప్పుడు ఎవరైతే గెయిన్ అయ్యామో మనం మధ్యతరగతి, ఇప్పుడు ఎదిగిన వాళ్ళం గెయిన్ అయ్యాం ఆ రోజు. దాని నుంచి ఈ రోజు ఏమో ప్రైవేటీకరణ నుంచి కూడా మనమే గెయిన్ అయ్యాం. జనాలకు సరే ఆ రోజు ఏదో కొంచెం తిండి అయినా దొరికింది, సరే ఇప్పుడు అది అయిపోయింది. ఆ రోజు గెయిన్ అయిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఏం మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని, మంచి చదువుకొని ఈ రోజు మంచి పొజిషన్లోకి వచ్చిన వాళ్ళంతా ప్రైవేటీకరణ కావాలి. ఎందుకంటే దీనిలో లాభం వచ్చింది. ఇప్పుడు నరసింహమూర్తి గారు మీరేమంటారు దీని మీద? బడ్జెట్ గురించి మాట్లాడుకునే ముందు ప్రైవేటీకరణ అనే అంశం చాలా ప్రస్ఫుటంగా ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా పెద్ద ఏమీ దాపరికం లేకుండా ఆర్థిక మంత్రి బయటపెట్టారు. సో అది దేశాభివృద్ధికి ఏ రకంగా వృద్ధి చెందడానికి బాటలు వేస్తుంది, సామాన్యుడి జీవన విధానం పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే నాకు ఐఎమ్ నాట్ క్లియర్ అండి. ఇందాక నుంచి పాపారావు మన ఆయన సార్ చెప్పింది ఐఎమ్ నాట్ క్లియర్. ఎందుకంటే 91, 98 తర్వాత ప్రైవేటైజేషన్ వచ్చిన వల్ల ఎకనామిక్ గ్రోత్ లేదా? ప్రైవేటైజేషన్ వల్ల మంచి లేదా? ప్రైవేటైజేషన్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. ఎక్కడ మంచి ఉంది, ఏ చెడు? నరసింహమూర్తి గారు సారీ జస్ట్ అలో మీ ఫర్ 1 minute. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నారు ఢిల్లీలో, బడ్జెట్ మీద రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. నిరసన తెలియజేస్తుంటే చలిలో వానలో మరి తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రొటెస్ట్ చేస్తుంటే ఎంఎస్పీపై ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పి మనం చూస్తాం. అదిగాక 2013, 14, 2021 లెక్కలు పోలుస్తున్నారు. ఒకటే విషయం అంటున్నాం, నిర్మలా సీతారామన్ గారు 13, 14లో దేశంలో రైతు ఆత్మహత్యలు ఎన్ని జరిగేవి, 2021లో ఎన్ని రెట్లు రైతు ఆత్మహత్యలు పెరిగినాయో ఆ లెక్కలు కూడా ఇస్తే బాగుండేది. అప్పుడు అర్థమయ్యేది అసలు రైతులకు ఏమైనా మేలు జరుగుతుందని. అదేవిధంగా ఆ రోజు గోధుమలు ధాన్యం ఏ రేటు కొనేవాళ్ళు, ఈరోజు ఏ రేటు కొనేవాళ్ళు, అది కూడా చెప్పుంటే బాగుండేది. మరి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కూడా ఎన్నో రెట్లు పెరిగిన తర్వాత వాళ్ళు కేవలం టోటల్ ఫిగర్ చెప్పడం, ఇది రైతులని తప్పుదారి పట్టియడమే అని చెప్పి మనం చేస్తున్నాం. ఆమె బడ్జెట్ స్పీచ్లో ఒక దగ్గర డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్స్ అని కూడా మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. 2022 వరకు 2016లో ఏదైతే రైతుల ఆదాయం ఉందో అది 2022లో రెట్టింపు అవుతుందని చెప్పి వారి స్టేట్మెంట్ మరోసారి ఈరోజు మాట్లాడిండ్రు. అది పచ్చి అబద్ధం. ఈ దేశంలో ఏ రైతుకు కూడా మరి ఆదాయం రెట్టింపు కావడం కదా, కనీసం పెరగలేదని చెప్పి మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్ కోసం కొంత నిధులు కేటాయింపు చేస్తున్నారు దేశవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా హైదరాబాద్లో ఒకవైపు పాత బస్తీకి మెట్రో ఎక్స్పాన్షన్కి, అదేవిధంగా మరి వయా పటంచెరు సంగారెడ్డికి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం ఈరోజు ఓవరాల్ కంట్రీలో ఏదైతే 40,000 కోట్లు మరి మెట్రో రైల్ విస్తరణకి ఎక్స్పాన్షన్ కోసం పెట్టారో, తప్పనిసరిగా హైదరాబాద్ నగరంలో కూడా ఈ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం మరి ఆ నిధులు కేటాయించని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. మరి
ఏ స్థాయిలో భారతదేశాన్ని ఆర్థిక దివాలా దిశలో ఈ బీజేపీ తీసుకుపోతుందంటే 1.75 lakh crores డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎల్ఐసి కాకుండా ఇది అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు, ఇది సామూహిక ప్రజల ఆస్తిని అమ్మేస్తున్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. కానీ నిజంగా ఇంత అప్పు చేసి ఇంత ఆస్తులు అమ్మేసినా మరి ప్రజలకి ఏమీ మేలు జరగడం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అవపడుతుంది. మేము ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీగా 2-3 అంశాలపై హైలైట్ చేయబోతున్నాం. ఏంటంటే ఒకటి, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై ఎందుకు ముందుకు పోవడం లేదు? అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ITIR కర్ణాటకలో వేగంగా ముందుకు పోతుంది. మరి హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందో దానికి సమాధానం చెప్పాలని ఒకటి. మరి అదేవిధంగా హైదరాబాద్ విజయవాడకి వయా సూర్యాపేట్ కోదాడ్ కొత్త రైల్వే లైన్తో బుల్లెట్ ట్రైన్కి మరి మంజూరు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా బాంబే అహ్మదాబాద్కి తీసుకుపోతున్నారు. హైదరాబాద్ విజయవాడకి బుల్లెట్ ట్రైన్ కూడా వయబుల్గా ఉంటుందని చెప్పి చెప్పబోతున్నాం. మరి ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా తెలంగాణకి అన్ని అంశాలు కూడా లేవనెత్తబోతున్నాం. రైట్. ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా అయితే ప్రస్తావన లేదు, కేటాయింపులు లేవు, పట్టించుకోలేదని కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ల ప్రస్తావన లేదు, అలాగే ఎంఎస్పీపై రైతులకు సంబంధించి ఒక మాట కూడా లేదు అని మిగతా అంశాల గురించి కూడా మాట్లాడారు. రైట్. మనం ఎకానమీ గ్రోత్, జీడిపి గ్రోత్ 4.2% దేశ చరిత్రలోనే 1980s కన్నా ముందున్న గ్రోత్ రేట్. మరి మీరు కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వద్దని కూడా నేను అంటలేను. ఆ రాయితీలు ఇచ్చినప్పుడు అది పెట్టుబడులుగా మారి ఆ ఉపాధి కల్పించి ఆదాయాలు పెంచి ఆర్థిక వృద్ధికి దారి తీస్తే సంతోషం. కానీ జరిగింది ఏంటి? ప్రాఫిట్స్ పెంచుకోవటానికి కారణమైంది. అందుకే ఈ ఎకనామిక్ గ్రోత్ను కూడా ప్రాఫిట్ డ్రివెన్ గ్రోత్ అంటున్నారు. సో నేను అంటున్నది ఏంటంటే, ఒక వాదన ఉంటుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది, అంతకన్నా ఎక్కువ అప్పులు చేయలేదు, 9% దాటింది ఇది జీడిపిలో ద్రవ్యలోటు. ఇప్పుడు 21-22 బడ్జెట్లో కూడా 6.8% ఆఫ్ జీడిపి ఉంటుంది అని కరెక్టే. మరి నేను అంటున్నది, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వారి దగ్గర వసూలు చేస్తే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుంది. నువ్వు ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళని ముట్టుకోకుండా వాళ్ళకి ఇంకా రాయితీలు ఇస్తూ నేను మాత్రం ద్రవ్యలోటు పెరుగుతుందంటే దానికి ఎవరేం చేయగలుగుతారు? ద్రవ్యలోటు ఎట్లా తగ్గుతుంది? నీవు ద్రవ్యలోటు తగ్గటానికి ప్రభుత్వం ఖర్చు తగ్గించుకుంటే తగ్గుతుంది, లేదా ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటే తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే చర్యలు ఇందులో ఎక్కడైనా ఉందా? సూపర్ రిచ్ ట్యాక్స్ వేయండి అని అందరూ చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. నేను వాల్ట్ డిస్నీ నాయకత్వంలో ఉన్న ప్రపంచ కుబేరుల బృందమే చెప్పింది. సో సూపర్ రిచ్ ట్యాక్స్ వేయడానికి ప్రాబ్లం ఏంటి? హై వెల్త్ ఉన్న వాళ్ళ దగ్గర వెల్త్ ట్యాక్స్ వేయండి. ఇప్పుడు ఉదాహరణకు మన లేటెస్ట్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది? దేశంలో శతకోటీశ్వర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 100 కోట్లున్న వాళ్ళ పైన వెల్త్ ట్యాక్స్ వేస్తే వచ్చే నష్టం ఏంటి? ఓ 4% వెల్త్ ట్యాక్స్ వేశారనుకోండి 100 కోట్లున్న వారి మీద. ఇది కూడా ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ తన నివేదికలో రికమెండ్ చేసింది కూడా, ఒక 1% ఆఫ్ జీడిపి వస్తుందని. సో మరి 100 కోట్లున్న వాళ్ళ పైన ఒక 1% ట్యాక్స్ వేయండి, 4% కాకపోతే 100 కోట్లు ఎవరు? రష్యా నీకైతే లేవు కదా 100 కోట్లు, నీకేం బాధ లేదు కదా, నాకైతే లేదు కదా 100 కోట్లు. అరే 100 కోట్లున్న వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంబానీకి గంటకు 90 కోట్ల ఆదాయం ఉంది. అందులోకి వెళ్ళి 1 కోటి రూపాయలు తీసుకోండి ప్రజలకు ఖర్చు పెట్టడానికి. మధ్యతరగతి 1 కోటి మంది వేతన జీవులకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడానికి అంబానీ గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడు. అందులోకి 1 కోటో 2 కోట్లు తీసుకుంటే తప్పేంటి అని. సరే ఏంటి అంటే ఎందుకు అంటే వాళ్ళు టచ్ చేయకపోవడానికి అసలు కనీసం ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలనుకోవడానికి కారణం ఏంటి? ఏంటంటే రాజకీయ సంకల్పం లేదు. ఎందుకంటే వాళ్ళే కదా మన ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చేది, మన అధికార పార్టీలకు
అధికారంలో రావాలనుకునే పార్టీలకు వీళ్ళే కదా డొనేషన్లు ఇచ్చేది. ఆ డబ్బులతోనే కదా ప్రజలకు 2,000 3,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనేది. సో అందువల్ల ఇవాళ ఎవరి దగ్గర అయితే డబ్బు పోగుపడిందో, ఎవరి దగ్గరైతే వేల కోట్లు లక్షల కోట్ల డబ్బు ఉందో, సో ఆ డబ్బు పైన పన్ను వేసి తీసుకోండి అని చెప్తున్నాం. ఇది కాదు మేము పెట్రోల్ డీజిల్ పైన పన్నులు వేస్తాం, ప్రజల మీద సామాన్య ప్రజల పైన పన్నులు వేస్తాం, పెట్రోల్ డీజిల్ పైన రిలీఫ్ ఇయ్యం, ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వం, ఎవరికి ఏ రిలీఫ్ ఇయ్యం, ఏమైనా రిలీఫ్ ఇస్తాం అంబానీలకు ఇస్తాం అదానీలకు ఇస్తాం అంటే ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించకుండా ఉండగలమా? ఇవాళ మేమేం అడుగుతున్నాం? అయ్యా 40,000 జీతం వచ్చే 50,000 జీతం వచ్చేవాడు ఉంటారు, నెలకు 50,000 జీతం వచ్చే వారికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వండి. ఎంత రిలీఫ్? సంవత్సరానికి 5,000 రిలీఫ్, 2,000 రిలీఫ్. సంవత్సరానికి 2,000 రిలీఫ్ వచ్చిన వాడు దాన్ని తీసుకెళ్లి స్విస్ బ్యాంకులో పెడతాడా? ఆ 2,000 రూపాయలతో ఎక్కువ వస్తువులు కొంటాడు, ఎక్కువ సేవలు వినిమయం చేస్తాడు. లేదు ఒక జియోలో తన టెలికాం బెటర్ టారిఫ్ తీసుకుంటాడు, ఒక అమెజాన్ ప్రైమ్ చూస్తాడు ఇంట్లో, లేదంటే వెళ్ళి 2 సార్లు రెస్టారెంట్కి పోతాడు, చెప్పులు కొనుక్కుంటాడు. అరే దానివల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది కదా, సో ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఎకానమీ ఇంప్రూవ్ కావాలంటే ఏంటి మార్గం? ప్రజలు వస్తువులు కొనాలి, సేవలు కొనాలి. ప్రజలు వస్తువులు సేవలు కొనాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి, ప్రజలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అన్న చేయాలి పేదలకు. ఇలా అమెరికాలో బైడెన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి $2,000 చెక్ ఇచ్చాడు. మనమేం చేస్తున్నాం? పన్నులు విధిస్తున్నాం, పెట్రోల్ పైన వాయించి వదిస్తున్నాం. ఈ లాస్ట్ 5-6 వారాల్లో మీరు చూడండి ఎన్ని రూపాయల పన్ను పెరిగిందో చూడండి. అంటే ప్రజలకు డబ్బులు ఇచ్చే విధానం అమెరికా లాంటి కంట్రీలో కూడా అనుసరిస్తుంటే మనం ప్రజల దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటున్నాం, ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ లాక్కుంటున్నాం. లేదు ప్రజలకు ఏమైనా ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే ప్రజలు దాన్ని ఖర్చు పెట్టుకుంటారు. నీవు ఉద్యోగాలు పోతున్నాయి, జీతాలు తగ్గుతున్నాయి, ఆఖరికి పన్నులు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. మరి ఏ రకంగా ప్రజలు వస్తువులు కొంటారు, సేవలు కొంటారు? కొనప్పుడు ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుంది? బడా కార్పొరేట్లకు కూడా ఎలా లాభాలు వస్తాయి? వాళ్ళు ఎప్పుడు ఆ లాభాలు అనుభవించాలన్నా కూడా ఎకానమీలో కన్జంప్షన్ పెరగాలి కదా ఋషి. అవును. సో ఇప్పుడు ఈ వ్యవసాయం అండ్ వైద్య రంగం గురించి ఒకసారి చెప్పండి. వైద్య రంగంలో ఒక్క రంగంలో మాత్రమే నీకు కేటాయింపులు పెరిగిన మాట నిజం. అంటే 90,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పెరిగింది. 2 లక్షల కోట్లకు పెరిగినా కూడా అది మీరు గమనించండి, ఇప్పటికీ కూడా ఒక 2-3% టోటల్ ఎక్స్పెండిచర్లో 3% అవుతుంది, 5-6% అవుతుంది. అంతగానే ఎక్కువ కాదు, ఎందుకంటే 34 lakh crore టోటల్, నియర్లీ 35 lakh crore. 35 lakh crore 2 lakh crores ఇచ్చారు. అంటే దేశ ప్రజల ఆరోగ్యం పైన ఇప్పుడు ఖర్చు పెడుతున్నది టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 3% మాత్రమే. కానీ వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం మన దేశంలో వ్యక్తులుగా మనము ఖర్చు పెడుతున్నది చాలా ఎక్కువ, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. సో వ్యక్తులు ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం ఆరోగ్యం పైన ఇప్పటికీ 3% అయితే అంతకుముందు ఇంకా తక్కువ ఉండే, అంతకుముందు 1% కూడా లేదు కనుక ఇప్పుడు 3% పెట్టినా అది మనం ఆహ్వానించాలి. కానీ బట్ స్టిల్ అదొక్క రంగమే. మీరు గమనించండి, బడ్జెట్లో ఎక్కడ ఈ రంగానికి పెరిగింది ఆ రంగానికి పెరిగిందని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పుకోలే. ఆశ్చర్యం, సహజంగా ఒక లిస్ట్ ఉంటుంది, ఈ రంగానికి ఇంత పెంచాం, ఆ రంగానికి ఇంత పెంచామని. కేవలం హెల్త్ సెక్టార్ మినహా ఏ రంగానికి కూడా పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రసంగంలోనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? అందుకే అబ్సల్యూట్ ఫిగర్ చెప్పారు. ఇప్పుడు రైల్వేకి 1,00,000 కోట్లు ఇస్తున్నాం, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి 50,000 కోట్లు ఇస్తున్నాం, 40,000 కోట్ల అగ్రి ఇన్ఫ్రా ఫండ్కి ఇస్తున్నాం అని చెప్పారు తప్ప అంతకు ముందుతో పోలిస్తే ఇది ఎక్కువనా తక్కువనా అని ఎక్కడా లెక్కలు చెప్పలే. రైట్ సార్. సార్ బిఫోర్ యూ లీవ్, వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇందాక నేను అడిగిన ప్రశ్న, ప్రధానమంత్రి చెప్పిన మేర కన్నా ఏమన్నా లబ్ధి చేకూర్చే అంటే ఇప్పుడు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చెప్పొచ్చు ఆర్థిక మన సర్వే మీద బ్రహ్మాండంగా ఇది లాంగ్ టర్మ్లో మేలు చేస్తుంది, సంస్కరణలు అవసరం, ఆదాయం రెట్టింపు చేస్తుంది, ఇవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాల వరుసగా చెప్తూనే ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది? హబ్లో ఒకటి తప్ప ఇప్పుడు పెద్దగా అనౌన్స్మెంట్లు కూడా ఏం లేవుగా ఈ బడ్జెట్లో. అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది, అందువల్ల కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంది కదా, మేము ఎలా ఖర్చు పెడతామని ఒక వాదన చేయొచ్చు. మరి కేంద్ర జాబితాలో అగ్రికల్చర్ పైన ఎందుకు చట్టాలు చేశారు? చట్టాలు చేసేటప్పుడేమో మీరు అధికారం తీసుకుంటారు,
కేటాయింపులు చేసేటప్పుడేమో అది రాష్ట్రాల జాబితాలో ఉంది, రాష్ట్ర బడ్జెట్లో కావాలి, కేంద్ర బడ్జెట్ కాదంటారు. ఇందులో కేటాయించింది ఏంటి? 16 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు పెరుగుతాయన్నారు. వ్యవసాయ రుణాలు ప్రభుత్వం ఇస్తుందా? బ్యాంకులు ఇస్తుంది. అది ప్రభుత్వం ఇవ్వదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఆర్థిక ఈవెన్ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇంకోటి కూడా బయటపడ్డది. ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజ్ 27 లక్షల కోట్లు ఇచ్చాం అని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో చెప్పారు. మీరు 2021లో బడ్జెట్ పెరిగింది ఎంత? 2021లో బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు 30,42,000 కోట్లు. ఇప్పుడు సవరించిన అంచనాల ప్రకారం 34,50,000 కోట్లు. అంటే 2021లో 4,08,000 కోట్లు బడ్జెట్ పెరిగింది. మరి 27 లక్షల కోట్లు మీరు ఉద్దీపన ప్యాకేజీ ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు అంటే ఆర్థిక మంత్రి బడ్జెట్లోనే 2 లెక్కలు చూస్తే అర్థమవుతుంది. 27 లక్షల కోట్లలో ఇచ్చిన అప్పులు కూడా లెక్క పెట్టుకున్నారు. ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అన్నారు, దాని ఫైనాన్షియల్ ఎలకేషన్ అనలే. మీరు చాలా తెలివిగా ఇంగ్లీష్ పదాలు వాడింది బడ్జెట్లో ఆర్థిక మంత్రి. ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అంటే అప్పులు సమకూర్చినా కూడా అది ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెప్పుకోవడం వల్ల 20 లక్షల కోట్లు వచ్చింది. మీకు బడ్జెటే క్లియర్ లెక్కలు కదా. బడ్జెట్లో 4,08,000 కోట్లే బడ్జెట్ పెరిగింది ఈ కరోనా ఇయర్లో అంటున్నారు. మరి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే 4 లక్షల కోట్లు ఎందుకు పెరుగుతుంది? మరి మిగతా 23 లక్షల కోట్లు ఎక్కడ పోయింది? ఇప్పటిదాకా మేము చెప్తున్న నిజమే కదా. అంటే ఈ ఉద్దీపన ప్యాకేజ్, ఆత్మనిర్భరత ప్యాకేజీలో యాక్చువల్గా ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది 4 లక్షల కోట్లే. ఇది తేలిపోయింది కదా ఇలా బడ్జెట్ లెక్కలతోని. సో అందువల్ల ఇప్పుడు అగ్రికల్చర్ విషయంలో కూడా 50,000 కోట్లతో రూరల్ ఇన్ఫ్రా ఫండ్, 40,000 కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్. అంటే దేశ బడ్జెట్లో 1%తో నువ్వు వ్యవసాయ మౌలిక వసతులు ఏం క్రియేట్ చేస్తావు? కొత్తగా అది ఎంత క్రియేట్ అవుతుంది అనేది ప్రశ్నార్థకమే కదా. ఇంకా మనకు ఫైనల్ డీటెయిల్స్ ఆల్కహాల్ మీద 100% అగ్రిసెస్, డీజిల్ మీద పెట్రోల్ మీద 2.5-4 రూపాయలు అగ్రిసెస్. అది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు డీజిల్ పైన పెట్రోల్ పైన వేరే సెస్ వేస్తే జనం కొడతారు. అందువల్ల రైతులకు డబ్బులు ఇస్తున్నామని చెప్పి సెస్ ఇస్తారు. కానీ డీజిల్ వాడేది ఎవరు? రైతులే కదా. ఇప్పుడు మీరు ట్రాక్టర్లలో డీజిల్ వాడతారు అంటే ట్రాక్టర్లలో వాడే డీజిల్ వాడుతున్న రైతుల పైననో సెస్ వేస్తావు, మళ్ళీ రైతులకు మౌలిక వసతులు నిధి సమకూరుస్తా అంటావు. అంటే ఒక చేయితో ఇస్తున్నా ఇంకో చేయితో తీసుకుంటున్నావా లేదా? సో అది అర్థం ఉందా ఎక్కడైనా? అందువల్ల ఇంకా మనకు ఫైనల్ డీటెయిల్స్ రావాలి. అంటే బడ్జెట్ డాక్యుమెంట్లు మొత్తం చదివే సమయం రాకముందే విశ్లేషిస్తున్నాం మనం. అందువల్ల నిజంగా గ్రామీణాభివృద్ధి శాఖకి ఎంత కేటాయింపులు ఉన్నాయి, వ్యవసాయ శాఖకి ఎంత కేటాయింపులు ఉన్నాయి అని ఆ ఫైన్ ప్రింట్లోకి వెళ్తే ఓవరాల్గా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులు పెరిగినాయని మాత్రం నేను అనుకోను. ఎందుకు అంటే ఓవరాల్ బడ్జెట్ సైజు పెరగలేదు కనుక పెరగడానికి అవకాశం లేదు. టెక్నికల్గా లేదు. థ్యాంక్స్ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు బడ్జెట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మనతో పాటు శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు క్రెడాయి నుంచి. వారితో మాట్లాడే ముందు రవి గారు, సో ఓవరాల్గా అంటే నెక్స్ట్ శాంతబయోటిక్ ఎండి వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఎన్టీవీతో జాయిన్ అవుతున్నారు. వరప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి. రవి గారు, సో వైద్యం అక్కడ ఒక్క చోటే కనిపిస్తోంది, వ్యవసాయం ఎలా ఉందో చూసాము. సో ఈ ఓవరాల్గా మధ్య తరగతికి ఇదిగో ఇది చేసాము అని చెప్పడానికి ఈ బడ్జెట్లో క్లియర్ కట్గా అయితే ఏమీ లేదు. మధ్య తరగతి కాదు, మధ్య పేద అతిపేద తరగతి కూడా భారతదేశంలో ఇంకా 20 కోట్ల 30 కోట్ల మంది ఉన్న పరిస్థితి. మొదటనే చెప్పే కదా, ప్రాధాన్యతలు అనేవి తలకిందులుగా ఉన్నాయి. 6 మూల స్తంభాలు తప్పు. 6 మూల స్తంభాలు ఏంటంటే ప్రభుత్వం వ్యయం పెంచి ఉపాధి కల్పించి ఉండాల్సింది, ఇన్ఫ్రా కానీ ఇంకో దానికి కానీ నిజంగా సహాయం చేసి ఉండాల్సింది, ఊరికేదో కేటాయింపులు కాదు. మూడవది ఆర్థిక సంక్షోభం నుంచి బయట వేసి ఉండాల్సింది. వైద్య రంగం మీద ఇప్పుడు 1 ఇప్పటికి కూడా 2% కాలేదు. ఇది 137% మేము వైద్యం మీద పెంచామని చెప్తున్నప్పటికీ వాస్తవంగా లేదు. అది చాలా స్పష్టం జీడిపితో పోలిస్తే. కాబట్టి 12 లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఉన్నటువంటి దేశంలో 140 కోట్లకు ఈ పరిస్థితి ఏం బాగుపడకపోవటం లేదు. అంటే ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకోవట్లేదు. ఒకటి ఇన్ఫ్రా రంగానికి, రోడ్లకు, వాళ్ళందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ అప్పులు ఇప్పుడు ఎలా తీరుతారనేది కూడా తెలియదు. ఇప్పుడు బ్యాంకులను డిజిటైజ్ చేస్తామన్నారు. ఉదాహరణకి ఇందాక వచ్చింది కదా, కొత్తగా మీరు రైతులకు ఇవ్వకపోతే మీరు బ్యాంకులకు 20,000 కోట్లు ఇచ్చి స్ట్రెస్డ్ అసెట్స్ను మేము రిలీజ్ చేస్తామంటున్నప్పుడు ఇవి మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు? బ్యాంకుల్లో లక్షల కోట్ల అప్పులు తీసుకొని ఎగరగొట్టిన వాళ్ళు ఎవరు? కాబట్టి కష్టాల పాలైన ప్రజలు వేరు. నేను మొట్టమొదట మీకు ఒక పాయింట్ చెప్పాను. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పోయింది, దేశం అల్లకల్లోలమైందంటే అందరూ అవ్వలేదు.
12 లక్షల కోట్ల ఆదాయం పెంచుకున్న ఒక పెద్ద వర్గం ఒకటి ఉంది, ఒక పెద్ద తరగతి ఉంది. వర్గం అనే పదం ఇష్టం లేదా పక్కన పెడదాం. నరసింహమూర్తి గారు కూడా ఇందాక ప్రైవేటు పబ్లిక్ కార్పొరేట్ విషయం అంతా పక్కన పెడదాం. 12 లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు స్పృశించడానికి కూడా సిద్ధంగా లేరు. రెండో వైపున రోడ్లు పట్టుకొని వెళ్తున్నటువంటి డజన్ల కోట్ల మందిని గురించి కూడా మీరు స్పృశించడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ మానవీయ స్పర్శ లేదు, అక్కడ మనీ పరమైనటువంటి స్పర్శ లేదు. ఇంకా బడ్జెట్ ఎక్సర్సైజ్ ఏముంది చెప్పండి. పోనీ దేశం యొక్క ఆత్మనిర్భరము పరమ దుర్భరం మీరు ఎన్నింటినీ మీరు ఎలా కలుపుతారని మీరు ఏమైనా చూస్తారా? దానికి సంబంధించి మీరు ఏమైనా నిపుణులతో చర్చించి ఒకటి చేస్తారా? అది కూడా ఏం చేయలేదు. ఒకటే ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ గురించి మటుకు మీరు ఒక నిర్దిష్టంగా ఒక పెట్టారు, అది ఒకటి స్వాగతిద్దాం. మిగిలినటువంటి అన్ని రంగాల్లో కనుక చూస్తే ఇప్పుడు తిరుక్కరలు మరీ కోట్ చేయాలంటే ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలని మీరు అన్నారు, కానీ ఇప్పుడు చేయవలసింది చేయడంలో మీరు ఘోరంగా విఫలమయ్యారు. కాబట్టి గొప్పగా మీరు ఇప్పటికైతే దాటేశారు. పైగా ఉన్న జీవిత బీమా రంగం నరసింహమూర్తి గారు చెప్పలేదు కదా నాకు జవాబు. 5 కోట్లతో పెడితే 32 లక్షల కోట్ల ఆదాయం ఇచ్చిన ఇన్సూరెన్స్ను మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? సమాధానం లేదు కదా. కాబట్టి భారతీయ రైల్వే సమాధానం లేదు కదా. పైగా విదేశాలకు ఇస్తున్నారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికో ఇంకొకరికో రావట్లేదు ఇది. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి నేరుగా డెలాయిట్ వాడు ముందు స్వాగతించాడు. ఇన్సూరెన్స్ చేయడాన్ని ఆబ్వియస్గా ఎవరు చేస్తారు? కాబట్టి ఇది ఆత్మనిర్భరం కాదండి. ఉన్నటువంటి స్వావలంబనను దీని అంతటిని కూడా మామూలు ప్రజల జీవితాల మీదే కాదు. మీరన్న మధ్యతరగతి గురించి సరే నా ఖర్చులు పెరిగాయి కాబట్టి నా ఆదాయం తగ్గింది, ఆదాయం పైన స్లాబ్ తగ్గించమని ఎక్కువగా బడ్జెట్ కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళు వాళ్ళే కదా. కాబట్టి మిగతా వాళ్ళకి ఒరిగేది లేదు, ఏం లేదు, వాళ్ళకేమీ చేయలేదు. కాబట్టి అత్యంత నిరాశాపూర్వకమైనటువంటి నిరుత్సాహపరిచిన బడ్జెటే కాకుండా ఆదుకోవాల్సిన సమయంలో విఫలమైన, మామూలుగా నిరుత్సాహపరచడం అంటే సరే, కానీ ఆదుకోవాల్సిన సమయంలో పోస్ట్ కరోనాలో ఒక పునరుద్ధరణను పునరుజ్జీవాన్ని ఆశిస్తున్నటువంటి సమయంలో యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ స్ట్రాటజీ మైండ్ సెట్ ప్రొజెక్ట్ చేయాల్సిన చోట కూడా చేయలేకపోయారు. వాళ్ళకున్న అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించారు. రైట్. వరప్రసాద్ రెడ్డి గారు ఒక 1-2 minutes మీద మాట్లాడతా. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. సారీ ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. ఏంటి శేఖర్ రెడ్డి గారు మీకేమన్నా కాస్త అంటే ఒక్క పాయింట్ నాకు గుర్తుంది కనిపించింది ఏంటంటే ఈ గృహ రుణాలకు సంబంధించి పన్ను మినహాయింపు దాన్ని ఇంకొక ఏడాది పాటు పెంపు అనేది ఒకటి, కొంత ఎక్కువ మంది గృహాలు కొనడానికి ముందుకు వస్తారు, తద్వారా రియాలిటీ రంగానికి ఏదో కాస్త ఊపిరిలో వచ్చినట్టు అవుతుందా? అదర్వైజ్ ఇంకేమన్నా బెనిఫిషియరీ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? బేసికలీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ స్కీమ్ అయిపోతుంది, దాన్ని ఎక్స్టెండ్ చేసినారు. 1 more year ఎక్స్టెండ్ చేసినారు. దట్ ఇస్ ఎ వెల్కమ్ స్టెప్. ఐ థింక్ యూ కెన్ హియర్ మీ నౌ. వినిపిస్తుంది కదా? ప్లీజ్ గో అహెడ్ శేఖర్ రెడ్డి గారు. వినిపిస్తుంది కదా? సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే ఈఎంఐలో ఇంట్రెస్ట్ పే చేస్తారో హోమ్ లోన్స్ కు, ఆ ఈఎంఐది కూడా స్కీమ్ అయిపోయింది. 1.5 lakhs ఎగ్జామ్షన్ ఉంటే అది కూడా 1 year ఎక్స్టెండ్ చేసినారు. మూడోది ఏంటంటే ఈ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్, దాంట్లో కూడా మనము ఆ రెంట్స్ మీద కూడా ట్యాక్స్ రిబేట్ అడిగాం. ఎగ్జామ్షన్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నోటిఫైడ్ ప్రాజెక్ట్స్కి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంలో మనం చూసాం ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బేసికల్గా వాళ్ళకు హౌసింగ్ అనేది సరిగా లేక కూడా ఇబ్బంది పడ్డారు. సో అట్లాంటి వాళ్ళకు ఎవరైనా హై నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్ కానీ ఎవరైనా కానీ కూడా వచ్చి రెంటల్ హౌసింగ్ ప్రొవైడ్ చేస్తే ఆ నోటిఫైడ్ ప్రాజెక్ట్స్కు వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేది కూడా ఉన్నది. దట్ ఈస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. ఇంకోటి ఏంటంటే కొన్ని లక్షల ఎకరాలు అక్రాస్ ద కంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ మినిస్ట్రీస్ యొక్క మనకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని కూడా మానిటైజ్ చేస్తామంటున్నారు. దట్ ఈస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. ఎందుకంటే హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర కూడా మనకు ఇట్లాంటి ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ చాలా ఉంది. ఇప్పుడు మన ఓల్డ్ ఎంసీహెచ్ ఏరియాలో కూడా చూస్తే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ల్యాండ్ ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, రైల్వేస్ కానీ, ఈ కొన్ని ల్యాబ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నది. అలాంటి ల్యాండ్ అంతా కూడా అన్లాక్ చేయడం వల్ల కూడా డెఫినెట్గా అఫోర్డబుల్ హౌసింగ్ కానివ్వండి, రెంటల్ హౌసింగ్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్కు ఇతర ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం వస్తుంది మనకు. సరౌండెడ్ బై హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఫెరీఫెరీలో ఉన్న ల్యాండ్ కూడా మనం. రైట్. శేఖర్ రెడ్డి గారు ప్రధాని మోడీ బడ్జెట్ పై మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. लोगों के जीवन में ईज ऑफ लिविंग को बढ़ाने पर इस बजट में जोर दिया गया है. ये बजट इंडिविजुअल्स, इन्वेस्टर्स, इंडस्ट्री
और साथ ही इंफ्रास्ट्रक्चर सेक्टर में बहुत सकारात्मक बदलाव लाएगा। मैं इसके लिए देश की वित्त मंत्री निर्मला जी को और उनके साथी मंत्री अनुराग जी और उनकी टीम को बहुत बहुत बधाई देता हूं। साथियों, ऐसे बजट देखने को कम ही मिलते हैं जिसमें शुरू के 1-2 घंटों में ही इतने सकारात्मक रिस्पांस आए। कोरोना के चलते कई एक्सपर्ट्स ये मानकर चल रहे थे सरकार आम नागरिकों पर बोझ बढ़ाएगी, लेकिन फिस्कल सस्टेनेबिलिटी के प्रति अपने दायित्वों को ध्यान में रखते हुए सरकार ने बजट साइज बढ़ाने पर जोर दिया। हमारी सरकार ने निरंतर प्रयास किया है कि बजट ट्रांसपेरेंट होना चाहिए। मुझे खुशी है कि आज अनेक विद्वानों ने इस बजट की ट्रांसपेरेंसी की सराहना की है। साथियों, भारत कोरोना की लड़ाई में रिएक्टिव होने के स्थान पर हमेशा ही प्रोएक्टिव रहा है। चाहे वो कोरोना के काल में किए गए रिफॉर्म्स हो या फिर आत्मनिर्भर भारत का संकल्प, इसी प्रोएक्टिवनेस को बढ़ाते हुए आज के बजट में भी रिएक्टिव का नामो निशान नहीं है। साथ ही हम एक्टिव पर, स्टेटस को पर भी अटके नहीं हैं और हमने इस बजट में भी प्रोएक्टिव बजट देकर के देश के सामने प्रोएक्टिव होने का संदेश दिया है। यह बजट उन सेक्टर्स पर विशेष रूप से केंद्रित है जिनसे वेल्थ और वेलनेस दोनों ही तेज गति से बढ़ेंगे, जान भी जहान भी। इसमें एमएसएमईज और इंफ्रास्ट्रक्चर पर विशेष रूप से जोर दिया गया है। इसी तरह ये बजट जिस तरह से हेल्थ केयर पर केंद्रित है वो भी अभूतपूर्व है। ये बजट देश के हर क्षेत्र में विकास यानी ऑल राउंड डेवलपमेंट की बात करता रहता है। खास तौर पर मुझे खुशी है कि इस बजट में दक्षिण के हमारे राज्य, पूर्वोत्तर के हमारे राज्य और उत्तर में लेह लद्दाख जैसे क्षेत्रों में विकास पर विशेष ध्यान दिया है। ये बजट भारत के कोस्टल स्टेट्स जैसे तमिलनाडु, केरल, पश्चिम बंगाल, इनको एक बिजनेस पावर हाउस बनाने की दिशा में एक बड़ा कदम उठाए। नॉर्थ ईस्ट के राज्य जैसे असम के अनएक्सप्लोर्ड पोटेंशियल को टैप करने में बजट बहुत बड़ी मदद करेगा। इस बजट में जिस तरह से रिसर्च एंड इनोवेशन इकोसिस्टम पर बल दिया गया है, जो प्रावधान किए गए हैं, उनसे हमारे युवाओं को ताकत मिलेगी। भारत उज्जवल भविष्य के लिए बहुत ठोस कदम रखेगा। साथियों, देश के सामान्य मानवी का, महिलाओं का जीवन आसान बनाने के लिए उनके स्वास्थ्य, स्वच्छता, पोषण, शुद्ध जल और अवसरों की समानता, इस पर इस बजट में विशेष बल दिया गया है। बजट में इंफ्रास्ट्रक्चर पर खर्च में अभूतपूर्व वृद्धि के साथ साथ कई व्यवस्थागत सुधार किए गए हैं, जिसका बहुत बड़ा फायदा देश में ग्रोथ और जॉब क्रिएशन, रोजगार के लिए बहुत लाभ होगा। देश में एग्रीकल्चर सेक्टर को मजबूती देने के लिए, किसानों की आय बढ़ाने के लिए इस बजट में बहुत जोर दिया गया है। कई प्रावधान किए गए हैं। एग्रीकल्चर सेक्टर में किसानों को और आसानी से और ज्यादा ऋण मिल सकेगा। देश की मंडियों को यानी एपीएमसी को और मजबूत करने के लिए, सशक्त करने के लिए
एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड से मदद का प्रावधान किया गया है। ये सब निर्णय ये दिखाते हैं कि इस बजट के दिल में गांव है, हमारे किसान है। एमएसएमई सेक्टर को गति देने के लिए, रोजगार के अवसर बढ़ाने के लिए इस बार एमएसएमई सेक्टर का बजट भी पिछले साल की तुलना में 2 गुना से ज्यादा कर दिया गया है। साथियों, ये बजट आत्मनिर्भरता के उस रास्ते को लेकर आगे बढ़ा है जिसमें देश के हर नागरिक की प्रगति शामिल है। ये बजट इस दशक की शुरुआत की एक मजबूत नींव रखने वाला बजट है। सभी देशवासियों को आत्मनिर्भर भारत के इस महत्वपूर्ण बजट के लिए मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। फिर से एक बार वित्त मंत्री जी और उनकी टीम को बहुत बहुत अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। బడ్జెట్ అన్నారు, వెల్త్ అండ్ వెల్నెస్ రెండింటినీ దేశ ప్రజలకి పంచే బడ్జెట్ గా చెప్పారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని. వెరీ బ్రీఫ్లీ రవి గారు, వెల్త్ అండ్ వెల్నెస్ మీద మీ కామెంట్ బిఫోర్ గో టు వరప్రసాద్ రెడ్డి గారు. వెల్త్ అంతా ఎవరి దగ్గరికి పోయింది, ఎట్లా పోయింది అనేది. ఇప్పుడు ఈ బడ్జెట్ వాస్తవంగా ప్రోయాక్టివ్ బడ్జెట్ అనేది ఆయన వాడిన మాట. బడ్జెట్ జీడిపిలో గత ఏడాది 13.4% ఉంటే ఈ ఏడాది 12.7% ఉంది. అంటే బడ్జెటే తగ్గింది, అసలు బడ్జెటే తగ్గింది. ప్రజల మీద 75,000 కోట్ల అదనపు పన్నులు ఇందులో వేయబడ్డాయి. ఒక 20,000 కోట్లు చిన్న వాళ్లకు రిలీఫ్, అంటే ఒక 50,000 కోట్లు అదనపు భారం వేయబడింది. ఇంకా ఉపాధి కల్పనకు సంబంధించి కానీ వ్యవసాయానికి వేటికి కూడా పెద్ద రిలీఫ్ లేదు. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చర్చిస్తున్న దాంట్లో కూడా తగ్గుదల, చాలా రంగాల్లో కాంక్రీట్ టర్మ్స్లో కేటాయింపులు తగ్గాయి. కాబట్టి ఇది ప్రోయాక్టివ్ కానే కాదు, ప్రో కార్పొరేటివ్, ప్రో ప్రైవేటైజేషను, ప్రో మెనీ థింగ్స్ తప్ప ఇది ప్రో పీపుల్, ప్రో సెల్ఫ్ రిలయన్స్ బడ్జెట్ అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇందాక చెప్పా కాబట్టి మళ్ళీ ఒకసారి దీని మీద కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. మధ్యలో ఇచ్చిన ప్యాకేజీలను చాలా ఎక్కువగా పెంచి చెప్పారు కానీ అది కూడా ఇందులో చూపించినటువంటి పరిస్థితి గొప్పగా చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వీ నీడ్ కరోనా అఫెక్టెడ్ ఇండియా డిజర్వ్స్ బెటర్ రిలీఫ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఈ బడ్జెట్ అయిన తర్వాత అయినా ప్రభుత్వం ఊరికి సమర్థించుకోలేకుండా పునఃసమీక్ష చేసుకొని ఆరోగ్య రంగానికి, విద్యా రంగానికి, ఉపాధి కల్పనకు ఎక్కువ కృషి చేస్తే మనం స్వాగతించవచ్చు. థ్యాంక్ యూ రవి గారు, బడ్జెట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వరప్రసాద్ రెడ్డి గారు, వెల్త్ అండ్ వెల్నెస్ మీద పెట్టాల్సిన స్థాయిలో దృష్టి పెట్టారా లేదా కేటాయింపులు అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాం. వరప్రసాద్ రెడ్డి గారు, షార్ట్ బ్రేక్. సాధిస్తుందంటే ఎట్లా సాధిస్తుందండి? మేడ్ ఇన్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా దిగజారి మేక్ ఇన్ ఇండియా కూడా మేకులాగా కూర్చుంది. కేవలం లాస్ట్ 1% వాల్యూ అడిషన్ మాత్రమే జరుగుతుంది దేశం. అంటే ఇన్నోవేషన్ అండ్ R&D ఒక పిల్లర్ గా చెప్పుకొచ్చారు కానీ మీరు అన్నట్టుగా కేటాయింపుల విషయంలో అదే ప్రతిపాదించాల కేటాయింపులు ఏమీ లేవు. నిజానికి R&D చేసేవాడు తప్పు చేసినట్టుగా భావన కలిగించేట్టుగా దానికి ఉన్నటువంటి ఐటీ ఎగ్జామ్స్ కూడా తీసేశారు. అంటే ఏమిటి? నువ్వు R&D చేసేసి ఉంటావరా అని అర్థం, అంతే కదా. ఒకప్పుడు ఉన్నటువంటి రాయితీ ఎందుకు ఇవ్వటం లేదు? రెండవది, పెద్దగా పెంచేసా ఉంటున్నారండి. చివరికి జీడిపిలో కేవలం 1.8%. అవును. అంటే మీకు నంబర్లు చూస్తే చాలా అది ఒక రకమైన మాయ, మిత్. అది ఎవరో వెనకటికి చెప్తారు కదా. ఆ గ్రామంలో మేము అక్షరాస్యత పెంచామండి 100% అన్నారట. అబ్బా 100% పెంచారంటే గతంలో ఒక మనిషికే అక్షరాలు చదవడం తెలిసేది, ఇప్పుడు ఇద్దరికి తెలుసండి కాబట్టి 100% పెంచామని. ఈ పర్సంటేజ్ చాలా మిస్నామర్. అబ్సల్యూట్ నంబర్స్ మాట్లాడితే 94,452 crores లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం 2,23,84,846 అని చెప్పుకోవడం నంబర్ బాగుంది కానీ నిజానికి అది జీడిపిలో చూస్తే 1.8%. చిన్న చిన్న దేశాలు, బడుగు దేశాలు 4%, 5% చేస్తున్నాయి. జర్మనీ 8% జీడిపిలో హెల్త్ కి. మనం ఎక్కడున్నాం? 1.3లో ఉన్నాం, 1.8లో ఉన్నాం. ఇది చాలదండి. దీంతో వెల్నెస్లు ఇవన్నీ వచ్చేస్తాయనుకోవడం భ్రమ. దీనికి తగినంత పునాది ఎక్కడ వేయాలంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని బలోపేతం చేయాలి. వీళ్ళు అన్ని కలిపేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని కలిపేశారు, మిడిల్ అండ్ టెర్షరీ లెవెల్స్ అన్నారు. ఎవరికి ఎంత కేటాయింపులు చెప్పలేదు. నిజానికి కాళ్ళు బలంగా లేకపోతే శరీరం ఎంత గొప్ప ఎక్సర్సైజ్ చేసినా ఆ శరీరాన్ని నిలబెట్టడానికి కావాల్సిన కాళ్ళు పునాది ఏమిటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. అక్కడ నిపుణులైన డాక్టర్లు, ట్రైన్డ్ నర్సెస్,
కొంత ఎపిడమియాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఉండకపోతే ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ లో వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీదనో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి అర్బన్ సిటీస్ మీదనో పడిపోతారు. సరైనటువంటి వైద్యం జరగదు, ఆ ప్రయారిటీస్ అన్ని మారిపోతాయి. ఎవరు వాళ్ళ ఉన్న స్థలాల నుంచి కదలకుండా ఉండాలంటే ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని బలోపేతం చేయాలి. ఎపిడమియాలజీ సెంటర్స్ ప్రతి డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ లో పెట్టాలి. ఒక 4 వైరాలజీ ల్యాబ్ల అనౌన్స్మెంట్ కొంత ఆహ్వానించదగింది. వైరాలజీ ల్యాబ్ కరెక్ట్ అండి, BSL-3 ఫెసిలిటీ పెట్టారు. దానివల్ల ఏంటంటే మనం వైరాలజీ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ దానికి నిధులేవి, వాళ్ళు ఆ ల్యాబ్ కట్టడం వల్ల సరిపోదండి. దానికి కావాల్సిన R&D కావాల్సిన ఫండ్స్ ని మనం ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం. మనం ఎంత పెడుతున్నాం బడ్జెట్ లో? అసలు ఇన్నోవేషన్ కానీ R&D కానీ ఏమైనా నిధులు కేటాయించామా? అదే ప్రస్తావనే లేదు. బయోటెక్నాలజీ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇవాళ వచ్చే ప్రతి వ్యాక్సిన్ బయోటెక్నాలజీ బేస్డే. దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఎక్కడున్నాయి? దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏమైనా పెట్టారా? ఎపిడమియాలజీ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారా? లేదా బయాలజీలోను వ్యాక్సిన్ డెవలప్మెంట్ లోను ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారా? ఏమీ లేవు. ఒక BSL-3 ఫెసిలిటీ ఫర్ ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది, మంచిది, సంతోషం, దాని మీద నేను కాదను. నిజానికి అక్కడ ప్రొడక్షన్ చేయడానికి వీలైనటువంటి ఉత్పత్తులకి రూపకల్పన చేసే R&Dకి ఎక్కడ మీరు స్థానం కల్పించారు? ఎక్కడ దాని గురించి మాట్లాడాలి. నాకు వివరాలు తెలీదు. ఈ 35,000 crores గురించి కూడా నేను ఇదమిద్దంగా తేల్చుకోలేక ఎవరినో అడిగితే వాళ్ళు చెప్పారు, కాదు ఇది కేవలం కొనడానికే న్యూమోకోకల్ వ్యాక్సిన్, అంటే వన్ టైం ఎఫర్ట్. అది చాలా లాంగ్ టర్మ్ ప్రాతిపదిక మీద మనం ఇన్నోవేషన్ కోసంగా R&D కోసంగా నిధులు కేటాయించకపోతే కొత్త వ్యాక్సిన్ డెవలప్ చేసుకునే స్థితిలో మనం ఉండం. మళ్ళీ ఇంకో రకమైన పాండమిక్ వస్తే, ఇప్పుడు కరోనా, ఇంకో రోజు ఇంకో డరోనా వస్తుంది. అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ చైనా నుంచి కిట్స్, ఇంకెక్కడి నుంచో ఇవే తయారవుతాయి. సొంతంగా తయారు చేసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు మేధస్సున్న వనరులు లేవు, రిసోర్సెస్ ప్రొవైడ్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి. అది జరగలేదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా ఇది ఆల్రౌండ్ బడ్జెట్ అన్నారు, యాక్టివ్ ప్రో బడ్జెట్ అని ప్రధాని మోడీ అంటున్నారు, వెల్త్ అండ్ వెల్నెస్ అని. కానీ దాదాపుగా అన్ని రంగాల నుంచి కూడా కొంత పెదవిరిపై వినిపిస్తోంది, అటు పొలిటికల్ సెక్టర్స్ కానీ లేకపోతే ఇటు మిగతా రంగాలు. ముఖ్యంగా ఆదాయ పన్నుకు సంబంధించి ఎవరైతే కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత మినహాయింపు ఉంటుందని ఎదురు చూసారో అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. కొంత ఏదో 75 సంవత్సరాలకు పైబడి వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చారు. సో ఓవరాల్గా చూస్తే మరి ఇది ఎలా ప్రో యాక్టివ్ బడ్జెట్ అవుతుంది అనేది బీజేపీ కేంద్రం పెద్దలు డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్పాలి. బహుశా ఈవినింగ్ డిబేట్లో మనం దానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది బడ్జెట్ 21 సంబంధించి NTV ప్రత్యేక చర్చ. మరిన్ని